Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is the Lord who strengthens. Balaparcha Devu, the Lord who strengthens. Text here from the book of Isaiah, chapter 40, verse 31. యెషయా గ్రంథము 40 అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోదురు. It offers a message of hope and renewed strength. A message of hope, ఒక నిరీక్షణ. అంత మాత్రం కాదు, a renewed strength. ఈ వాక్య భాగం ధ్యానం చేసినప్పుడు it promises that those who place trust in God will be sustained through life's exhaustion and challenges. ఎవరైతే ప్రభుకు ఎదురు చూస్తారో వారు నూతన బలము పొందుకుంటారు. వారు స్థిరముగా నిలబడగలుగుతారు. జీవితంలో అలసిపోవచ్చు, ఎన్నో సవాలు ఎదుర్కోవచ్చు. వాటన్నిటిని కూడా వారు ఎదుర్కోగలరు. ఎవరనగా యెహోవా కొరకు ఎదురు చూచువారు. వెయిటింగ్ అండ్ హోపింగ్. ఈ వాక్య భాగం గమనించినప్పుడు వెయిట్ అండ్ హోప్ ఇంప్లాయిస్ లుకింగ్ టు గాడ్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్. దేవుని యొక్క వైపు ఒక నిశ్చయితతో, విశ్వాసముతో నిరీక్ష ఎదురు చూచుట. పేషెంట్ ట్రస్ట్. దీర్ఘశాంతముతో కూడిన విశ్వాసం అవసరం మన జీవితంలో ప్రతిదీ ఎదుర్కోవాలంటే. renewed strength, it represents a divine exchange. Instead of relying on your own limited human endurance, trust God. Trusting God provides a spiritual revitalization. నీ సొంత శక్తి మీద ఆధారపడడం కంటే దేవుని మీద ఆధారపడడం ద్వారా, దేవుని విశ్వాసం ఉంచడం ద్వారా, that will provide spiritual revitalization. ఆత్మీయంగా నీకు పునర్జీవము కలుగుతున్న సత్యం వాక్య భాగం ప్రబోధిస్తున్నది. Rising above, the image of a soaring, wings like eagles represents rising above difficulties with power and confidence. మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, ఆపదలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. పక్షిరాజు రెక్కలు చాపి పైకి రైజింగ్ అబౌవ్ యువర్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్ విత్ పవర్ అండ్ కాన్ఫిడెన్స్. దేవుని శక్తితో, ఆ విశ్వాసంతో మనం పైకి ఎగరాలే కానీ కృంగిపోకూడదు. డైలీ ఎండ్యూరెన్స్. ఈ వాక్యభాగం గమనించినప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని ఆయన ఎదురు చూచడం ద్వారా, ఆయన కొరకు కనిపెట్టుకొని జీవించడం ద్వారా ఇట్ విల్ రెన్యూడ్, ఇట్ విల్ స్ట్రెంథెన్ అండ్ యు కెన్ కోప్ అప్ విత్ ఎనీ సిచ్యుయేషన్ దట్ అరైజెస్ ఇన్ యువర్ లైఫ్. ఇలాంటి స్థితిగతులు ఎదురైనా కూడా దేవునికి ఎదురు చూసే శక్తి పొందిన ద్వారా వాటిని అధిగమించి నేను ముందుకు సాగిపోగల సత్యాన్ని మనం చూస్తున్నాం. స్ట్రెంగ్త్ ఫర్ మేజర్ ట్రయంప్స్. సోరింగ్ అనగా పైకి అనగా విజయాలు పొందడానికి దేవుడు శక్తి ఇస్తాడు. దెన్ వాకింగ్, వారు సమస్యలుగా నడిచిపోదురు అన్నాడు. వాకింగ్ ఎవ్రీడే. ప్రతిరోజు మనం జీవిత యాత్ర ముందుకు సాగిపోవాలంటే దేవుడు కావలసిన శక్తిని మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి ద లార్డ్ హూ స్ట్రెంథెన్స్. మన జీవిత యాత్రలో మన బలపరిచే దేవుడు ప్రభు ఉన్నాడు. కాబట్టి ఆయన వైపు ఎదురు చూసి శక్తి బలం పొందుకొని విజయాలు పొందుకుంటూ అనుజీవన జీవిత యాత్ర ఏది ఎదురైనా కూడా భయపడకుండా ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయును గాక.
ఈరోజు ప్రశ్న, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. ఆయనకు పైగా శరాపురనిచ్చిన ఒక్కగారికి 6 రెక్కలు ఉండెను. గమనించండి, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖము కప్పుకొను. 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను, 2తో ఎగురుచుండెను. ఈ వాక్య భాగంలో చూసిన ప్రశ్న, 2తో కాళ్ళను, 2తో తన ముఖమును, కాళ్ళను ఎగురుట. దీని భావము అర్థమేంటో మీరు ఈ ప్రశ్నకు జవాబు చెప్పగలరు. ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్ర మహోన్నతమే వందనాలు, స్తుతి స్తోత్రములు అయినా మీరే మా బలమే ఉన్నందుకు మీ స్తోత్రాలు. యెహోవాకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు. పక్షిరాజులు ఎక్కడ చాపి పైకి ఎగురుతారు. అనేక పరిగెత్తులు సమస్యలకు నడిచిపోతారు. విచారతాన్ని మీ స్తోత్రం అయినా మా జీవితాల మీద శక్తి పొందుకొని మా తండ్రి ముందుకు సాగిపోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండు.